డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అన్ని చోట్ల అభిమానులు ఉన్నా కోనసీమలో ఫ్యాన్స్ ప్రత్యేకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్కు బలంగా నిలబడిన కోనసీమ అభిమానులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారా? కులాల మధ్య ఐక్యత ఉండాలన్న జనసేన సిద్ధాంతాలను డ్యామేజ్ చేస్తున్నారా? మరి జనసేనలో యువత కట్టు తప్పడంపై జనసేనాని ఎలా స్పందించబోతున్నారు? ఇంతకీ ఆ రచ్చకు కారణమేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. కొందరు అభిమానులు రక్తదానాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే మరికొందరు అభిమానులు వివాదాస్పదంగా వ్యవహరించారు. ముఖ్యంగా కుల సమీకరణాలతో సున్నితమైన పరిస్థితులు ఉండే కోనసీమలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పి గన్నవరం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అప్పనపల్లి సెంటర్లో అక్కడ అభిమానులు వివాదాస్పద వ్యాఖ్యలతో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఒక వర్గాన్ని ఉద్దేశిస్తున్నట్లుగా మీరెంత, మీ స్థాయి ఎంత అంటూ కించపరచడం, జిల్లా పేరును కళ్యాణ్ సీమ అంటూ ముద్రించడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అలజడి రేపారంటూ మండిపడ్డారు. దీంతో యువ జన సైనికుల చర్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. పార్టీలో యువత చెడ్డ పేరు తెస్తున్నారని జనసేన నాయకులు సైతం వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏం చేయబోతున్నారనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా కుల వివాదాలు రెచ్చగొట్టిన నేపథ్యంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని వర్గాల ఓట్లు దూరమవుతాయని, అంతేకాకుండా దీన్ని ఆధారంగా చేసుకుని కుట్రలు సైతం జరుగుతాయని సర్పంచులు, ఇతర పదవుల కోసం పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న జనసేన నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివాదాస్పద ఫ్లెక్సీ రగడతో పాటు యువ జన సైనికులు చేసిన ర్యాలీలు జిల్లాలో టెన్షన్ వాతావరణం సృష్టించాయి. భారీ డీజే శబ్దాలు, సైలెన్సర్లు తీసేసిన బైక్లతో పవన్ అభిమానులు నిర్వహించిన ర్యాలీలు పలుచోట్ల గొడవలకు దారితీశాయి. కొంతమంది డమ్మీ కత్తులను గాల్లోకి తిప్పి హల్చల్ చేశారు. కోనసీమ ప్రాంతంలో వివిధ కులాలు, సినిమా హీరోల అభిమానుల మధ్య సున్నితమైన పరిస్థితులు ఉంటాయి. అయితే జనసేన పార్టీకి ఆవిర్భావం నుంచి గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అధికారం రావడంతో గతేడాది నుంచి యువ జన సైనికుల్లో జోష్ కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల పవన్ అభిమానులు కట్టు తప్పడమే జనసేన పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పోలీసులు పవన్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ, లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. జిల్లా పేరును మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొనాలని స్పష్టం చేశారు. మరోవైపు వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని జనసేన నాయకులు ఖండించారు. తమ పార్టీలో కొందరు యువత ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడంతో తామే స్వయంగా ఆ ఫ్లెక్సీని చించివేశామని, పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు తెచ్చేలా యువ జన సైనికులు ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేక ఇంకా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది. సోదరులందరూ కూడా వచ్చి ఇది ఏంటంటే అని అడిగితే స్పాట్లో నేను దాన్ని వాళ్ళకి సంజాసి చెప్పి వెంటనే దాన్ని చించడం జరిగింది. ఎలాగంటే ఇప్పుదాం అనుకున్నాం, ఇప్పుకునే టైంలోనే అది డిస్కషన్ పెరిగిపోయేలా ఉందని నేనే లాగేసి జనసేన నాయకుడిలాగా నేను జనసేన నాయకుడిని, కానీ పవన్ కళ్యాణ్ మనోభావాలు దెబ్బతినకూడదు, అలాగే ఈ సోదరుల మనోభావాలు దెబ్బతినకూడదు, లేనిపోని ఇబ్బంది పెడుతున్నారు ఈ జనసేనలో ఉన్న యువత కొంతమంది అని నేనే చింపేశాను. తర్వాత కొంత ఆ లాగేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ ఏమవుతుందంటే వేరే రూట్లో ప్రసారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చేసింది తప్పు. జనసేనలో ఉన్న యువత వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, కానీ ఆ ప్రింటింగ్లు చేసేటప్పుడు చాలా ఘోరంగా ప్రింటింగ్లు చేస్తున్నారు. అలాగే బైక్ మీద కూడా సైలెన్సర్లు పీకి పెద్ద డీజేలోనూ అక్కలేని పాటలు వేసి ఆహారాలు చేసి చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ పార్టీకి కానీ చాలా చెడ్డపేరు వస్తుంది. అలా జనసేనలో ఉన్న నాయకులు మాకిక్కడ ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు మేము ఆహారం చేసుకున్నాం, కానీ మాలాంటి కూడా చాలా ఇబ్బంది పడే ఆహారాలు వస్తున్నాయి. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అమలాపురం, కొత్తపేట వంటి నియోజకవర్గంలో జనసేన పార్టీకి వేల సంఖ్యలో యువజన సైనికుల బలం ఉంది. తమ అధినేత ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కోనసీమ నుంచి వేలాదిగా జన సైనికులు స్వచ్ఛందంగా తరలి వస్తారు.
ఇతర పార్టీల తరహాలో కాకుండా జనసేన ఏ కార్యక్రమం నిర్వహించినా ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారి సొంత ఖర్చులతోనే పవన్ అభిమానులు పాల్గొంటారు. దీంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కొన్ని సందర్భాల్లో హద్దు మీరవద్దంటూ యువజన సైనికులను మందలిస్తే తమకు దూరం అవుతారని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మౌనంగా ఉండిపోతున్నారు. మరోవైపు జనసేన పార్టీకి లక్షల సంఖ్యలో బలం ఉన్న కోనసీమకు ఇతర పార్టీల తరహాలో జిల్లా అధ్యక్షుడు లేదా సమర్థవంతమైన నాయకుడు లేరు. జన సైనికులు వివాదాస్పద చర్యలకు ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కుల వివాదాలతో పార్టీకి డ్యామేజ్ చేసిన వ్యవహారాలు మరోసారి జరగకుండా ఉంటాయా? దీనిపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.